ఇక ఇవాళ మనం 'స్పై ఫ్యామిలీ' సీజన్ 3 ఎపిసోడ్ 5 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం యోర్‌నైతే చూస్తాం. తను షాపింగ్‌కని బయటికైతే వెళ్తూ ఉంటుంది. తను వెళ్లే ముందు ఆన్యతోటి అడుగుతుంది, "నీకేమన్నా కావాలా?" దీనిపై ఆన్య చెప్తుంది, "నిన్న మా సెన్సే నాకిచ్చిన కేక్ లాంటి కేక్స్ కావాలి." ఇది విని యోర్ అంటుంది, "ఆ కేక్స్ ఎక్కడ దొరుకుతాయి?" దీనిపై ఆన్య చెప్తుంది, "తెలీదు." ఇది విని యోర్ అంటుంది, "అలాగైతే సరే, నేను నీకోసం ఆ వీటిని వెతుకుతా." ఇప్పుడు ఆన్య అంటుంది, "డేమియన్ కూడా చెప్పాడు నాకొక బెస్ట్ కేక్‌ని తినిపిస్తానని. కానీ ఇప్పటివరకు తను నాకు ఏ కేకు ఇప్పించలేదు. చీటర్." ఇప్పుడు యోర్ అంటుంది, "సరే, నేను నీకొక బెస్ట్ కేక్‌ని తీసుకొస్తా." ఇప్పుడు కిందకి వెళ్తూ యోర్ ఆలోచిస్తూ ఉంటుంది. చూస్తుంటే డేమియన్ ఇంకా ఆన్య మంచి ఫ్రెండ్స్ అయినట్టున్నారు. ఇంకా తనంటుంది, "నేను ఆన్యకు ఒక మంచి అమ్మనవ్వాలి. ఇంకా ఈ పనిని మంచి కేక్ తీసుకురావడం నుంచే స్టార్ట్ చేస్తా." ఇక యోర్ ఇలాగే ఉన్న మూమెంట్‌లో కూడా ఇద్దరినైతే చూస్తుంది. వాళ్ళిద్దరు కుకీస్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి యోర్ ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళకి చుట్టుపక్కల బెస్ట్ కేక్స్ ఎక్కడ దొరుకుతాయన్న సంగతి తెలిసే ఉంటుంది. ఇక యోర్ వెళ్లి వాళ్ళిద్దరినైతే అడుగుదాం అనుకుంటుంది. అదే మూమెంట్‌లో యోర్‌కి గుర్తుకొస్తుంది. ఒకవేళ నేను వెళ్లి వీళ్ళని అడిగితే వీళ్ళు ఈ మాత్రం కూడా తెలియదంటే, ఇక ఇది ఆలోచించి యోర్ వెంటనే ఇక్కడి నుంచి అయితే పారిపోతుంది. ఇక దీని తర్వాత యోర్ ఒక షాపింగ్ మాల్‌లోకైతే వెళ్తుంది. ఇక యోర్‌కి ఇలాంటి ప్లేసెస్‌కి రావడం ఫస్ట్ టైం. అందుకే తను చాలా భయపడుతూ ఉంటుంది. ఇక యోర్ దగ్గర మనం ఒక సేల్స్ లేడీని అయితే చూస్తాం. తను ఐలైనర్‌ని అమ్ముతూ ఉంటుంది. తను యోర్ తోటి అంటుంది, "మీరు మీ కళ్ళకి ఐలైనర్‌ని తీసుకుంటారా?" ఇక ఇది విని యోర్ అంటుంది, "నువ్విక్కడ వెపన్స్ అమ్ముతున్నావా? నాకు వెపన్స్ ఏమీ వద్దు. నాకు బేకరీ ఎక్కడుందో చెప్పు." ఇక ఇది విని ఈ అమ్మాయి కన్‌ఫ్యూజ్ అయ్యి యోర్ తోటి అంటుంది, "మీరు నెక్స్ట్ ఫ్లోర్‌కి వెళ్ళండి." ఇక దీని తర్వాత మనం ఒక ఆమెని ఇంకా తన అసిస్టెంట్‌ని అయితే చూస్తాం. తన అసిస్టెంట్ ఇక్కడ చాలా బాక్సెస్ అయితే పట్టుకొని ఉంటుంది. ఇంకా వెనకాల ఉన్న ఆమె అంటూ ఉంటుంది, "నోలా కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళు." ఇది విని నోలా అంటుంది, "నా ముందున్న బాక్సెస్ వల్ల నాకేమీ కనిపించట్లేదు." ఇక ఇదే మూమెంట్‌లో సడెన్‌గా తను కింద పడుతూ ఉంటుంది. ఇక దీనివల్ల ఈ బాక్సెస్ అన్ని కూడా కింద పడుతూ ఉంటాయి. ఇక ఇంకో వైపు యోర్ దీన్ని నోటీస్ చేసి వెంటనే వచ్చి ఆ బాక్సెస్ అన్నిటిని అయితే పట్టుకుంటుంది. ఇక యోర్ ఇంత ఫాస్ట్‌గా ఇదంతా చేయడం చూసి ఏమనైతే షాక్‌లో ఉంటుంది. ఇక తిను యోర్ తోటి అంటుంది, "నువ్వు నిజంగా చాలా అమేజింగ్." ఇది విని యోర్ భయపడుతూ అంటుంది, "నేను ఏదైనా తప్పు చేశానా?" ఇక తినేమో యోర్‌ని పొగుడుతూ ఉంటుంది. ఇక తిను అంటుంది, "నువ్వు ఒక అథ్లీట్‌వా? నువ్వు ఇక్కడ ఎక్కడుంటావు?" ఇక ఇదంతా విని యోర్ అంటుంది, "నేను ఒక సింపుల్ హౌస్ వైఫ్‌ని. నేను ఇక్కడికి కేవలం కేక్స్ కొనుక్కోవడానికి వచ్చాను." ఇప్పుడు తినంటుంది, "మీరు బిజీగా లేకపోతే నాతో రండి." ఇది విని యోర్ నేను రాలేనని చెప్తుంది. ఇక తనంటుంది, "నేను మంచి కేక్స్ కోసం వెతుకుతున్నాను." ఇక ఇది విని తనంటుంది, "మీ చేతిలో ఉన్నవన్నీ కేక్సే. నన్ను కాపాడిన దానికి బదులుగా మీరు ఇవన్నిటిని తీసుకోండి." ఇది విని యోర్‌కి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇక దీని తర్వాత స్పోర్ట్స్ అవుట్‌ఫిట్‌లో మనం యోర్‌నైతే చూస్తాం. ఇక చుట్టూ ఇదంతా చూసి యోర్‌కి అసలు ఏమీ అర్థం కాదు. ఇక ఇదే మూమెంట్‌లో మనం ఇందాక చూసిన ఆమెనైతే వస్తుంది. ఈమె పేరొచ్చేసి మెలిండా. మెలిండా అంటుంది, "నువ్వు ఈ అవుట్‌ఫిట్‌లో చాలా బాగున్నావు." ఇంకా ఇక్కడ మనం ఇంకొందరు లేడీస్‌ని కూడా చూస్తాం. వీళ్ళంతా అంటూ ఉంటారు, "తినే నా నీకు హెల్ప్ చేసింది." దీనిపై మెలిండా చెప్తుంది, "అవును, తినే." ఇంకా మెలిండా యోర్‌కి చెప్తుంది, "మేము లేడీ పేట్రియాటిక్ సొసైటీకి మెంబర్స్. సో, ఈ గ్రూప్ గురించి చెప్పాలంటే మదర్స్ అందరూ కలిసి ఫార్మ్ చేసిన ఒక గ్రూప్ ఇది. సరే, ఇక ఇప్పుడు దీంట్లో ఒక ఆమె అంటుంది, "మేమెప్పుడు నార్త్ సైడ్ వాళ్ళతోటి ఓడిపోతాం. ఈసారి మేము ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నాం. మీరు మాకు హెల్ప్ చేస్తారా?" ఇప్పుడు ఇందులో ఒక ఆమె యోర్ తోటి అడుగుతుంది, "నీకు వాలీబాల్ ఆడొచ్చా?" ఇది విని యోర్ లేదు అని చెప్తుంది. ఇక ఇది విని మిగతా వాళ్ళంటారు, "మెల్లమెల్లగా నువ్వే నేర్చుకుంటావు." ఇక ఇది విని యోర్ కూడా రెడీ అవుతుంది వాలీబాల్ నేర్చుకోవడానికి. ఇప్పుడు మెలిండా అంటుంది, "నువ్వు టెన్షన్ పడకు. నేను రూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను." ఇక ఇది విని యోర్ కూడా సరే అని అంటుంది. ఇక దీని తర్వాత వీళ్ళందరి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక దీని తర్వాత యోర్ మెలిండా చెప్పిన పొజిషన్ లోనైతే నిలబడుతుంది. ఇంకా యోర్ మనసులో ఒకటే ఆలోచన ఉంటుంది. అదేంటంటే బాల్ ని అపోనెంట్ కోర్ట్ లో వేయాలి. ఇంకా కింద పడనీయొద్దు. సరే, ఇక అపోనెంట్ టీం వాళ్ళైతే బాల్ ని అయితే సర్వ్ చేస్తారు. ఇక ఆ బాల్ ని చూసి యోర్ వెంటనే ఆ బాల్ ని అయితే హిట్ చేస్తుంది. ఇక తను గాల్లోకి వెళ్లి మళ్ళీ ఆ బాల్ ని అయితే హిట్ చేస్తుంది. ఇక ఇది డైరెక్ట్ గా వెళ్లి అపోనెంట్ కోర్ట్ లోనైతే పడుతుంది. ఇక ఇలా చేశాక యోర్ చాలా సంతోషంగా ఉంటుంది. తనంటుంది, "నేను చాలా బాగా చేశాను." కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ టీం వాళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి మెలిండా వచ్చి యోర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తన అంటుంది, "ఇప్పుడు నువ్వు బాగానే చేసావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఒక ప్లేయర్ బాల్ ని 2 సార్లు కంటిన్యూస్ గా టచ్ చేయొద్దు." ఇక ఇది విని యోర్ మెలిండాకి అయితే సారీ చెప్తుంది. ఇక దీని తర్వాత వీళ్ళ అపోనెంట్స్ అయితే మళ్ళీ సర్వ్ చేస్తారు. ఇక దీన్ని చూసి యోర్ వెంటనే తన ఒకే హిట్ లో ఆ బాల్ ని అపోనెంట్ కోర్ట్ లోకి అయితే పంపిస్తుంది. ఇప్పుడు యోర్ అంటుంది, "నేను కరెక్ట్ గానే చేశాను కదా." కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ టీమ్మేట్స్ అంతా షాక్ లో ఉంటారు. ఇప్పుడు మెలిండా యోర్ కి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మెలిండా అంటుంది, "వాలీబాల్ అనేది ఒంటరిగా ఆడే ఆట కాదు. దీన్ని ఒక టీం వర్క్ తో ఆడాల్సి ఉంటుంది." ఇది విని యోర్ వీళ్ళందరికైతే సారీ చెప్తుంది. మెలిండా అంటుంది, "మనం గెలుస్తామో ఓడిపోతామో అనే దాన్ని పక్కకు పెట్టు. నువ్వు కేవలం ఈ గేమ్ ని ఎంజాయ్ చేయి అంతే." ఇక మెలిండా చెప్పినట్టే యోర్ టీం వర్క్ ని నేర్చుకుంటూ మెల్లమెల్లగా గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇంకా ఇలాగే ఉన్న మూమెంట్ లో యోర్ కి సర్వ్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. ఇక తన ఫస్ట్ సర్వ్ లోనే బాల్ డైరెక్ట్ గా స్పేస్ లోకి అయితే వెళ్ళిపోతుంది. సరే, ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా టీ తాగుతూ ఉంటారు. ఇక్కడ మిగతా వాళ్ళంతా ఉంటారు, "మనం ఈసారి కూడా నార్త్ వాళ్ళతో ఓడిపోయాం. కానీ ఈ మ్యాచ్ ని మాత్రం మనం చాలా ఎంజాయ్ చేసాం." ఇప్పుడు మెలిండా యోర్ కైతే థ్యాంక్ యూ చెప్తుంది. ఇది విని యోర్ అంటుంది, "నేనే మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే నా వల్లే ఈ రోజు మ్యాచ్ ఓడిపోయాం." ఇది విని మిగతా వాళ్ళంటారు, "అదంతా పట్టించుకోకు. నువ్వు ఈ రోజు నిజంగా చాలా బాగా ఆడావు. నిన్ను చూసి అపోనెంట్ టీం వాళ్ళంతా చాలా
చాలా భయపడిపోయారు. ఇక వీళ్ళంతా ఇలాగే మాట్లాడుతుంటే ఒక ఆమె యువర్ అడుగుతుంది, "నీకు మ్యారేజ్ అయిందా?" ఇది విని యువర్ అయిందని చెప్తుంది. దీనిపై వాళ్ళంతా అడుగుతారు, "నీకు పిల్లలు ఎంతమంది?" ఇది విని యువర్ అంటుంది, "నాకు ఒక కూతురుంది. కానీ తను నా స్టెప్ డాటర్." ఇది విని మిగతా వాళ్ళంటారు, "అలాగైతే నీకు చాలా కష్టంగా ఉంటట్టుంది." దీనిపై యువర్ అంటుంది, "లేదు, మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా ఉంటాం. కానీ నాకు పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది తెలీదు." ఇక ఇది విని మిగతా వాళ్ళంతా నవ్వుతారు. వాళ్ళంటారు, "అలాగైతే మా గ్రూప్‌లోకి నీకు స్వాగతం. మాకు కూడా పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది తెలీదు. కానీ మాకు ప్రతిరోజు కొత్తది నేర్చుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది." ఇక ఇదంతా నార్మల్ అని అర్థం చేసుకొని యువర్ చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు మెలిండా అంటుంది, "నువ్వు మా గ్రూప్‌లో జాయిన్ అవ్వు. మా గ్రూప్ నువ్వు అనుకున్నంత బోరింగ్‌గా ఉండదు. ఇక మేమెప్పుడు ఒకే దాంట్లో కాకుండా వేరే వేరే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం." ఇది విని యువర్ అంటుంది, "నాకు కూడా చాలా వాటి గురించి తెలుసుకోవాలని ఉంది." ఇది విని మెలిండా అంటుంది, "నువ్వు మాకన్నా సీరియస్‌గా ఉన్నట్టున్నావు." ఇక ఇదే మూమెంట్‌లో ఒక ఆమె అంటుంది, "ఈరోజు మా పిల్లాడికి మళ్ళీ ఒక బోల్ట్ వచ్చింది." ఇది విని యువర్ తనతో అడుగుతుంది, "మీ పిల్లాడు ఈడెన్ అకాడమీలో చదువుతాడా?" ఇది విని మెలిండా అంటుంది, "అవును." ఇప్పుడు యువర్ అంటుంది, "నా కూతురు కూడా అందులోనే చదువుతుంది." ఇది విని మెలిండా షాక్ అవుతుంది. తను అడుగుతుంది, "ఏ క్లాస్‌లో చదువుతుంది?" దీనిపై యువర్ చెప్తుంది, "తనిప్పుడు ఫస్ట్ ఇయర్." ఇక ఇది విని మెలిండా కొంచెంసేపు ఆగుతుంది. ఇక మెలిండా అంటుంది, "ఫోజు." ఇక మెలిండా ఒక చిన్న స్మైల్ ఇచ్చి యువర్ తోటి అంటుంది, "నన్ను నేను నీకు ప్రాపర్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు. నా పేరు మెలిండా డెస్మన్." ఇక దీని తర్వాత మనం డైరెక్ట్ ఇంటి దగ్గర యువర్‌ని అయితే చూస్తాం. ఇంకా ఇక్కడ మనం లాయిడ్‌ని చూస్తే తను షాక్‌లో ఉంటాడు. తనంటాడు, "నువ్వు డేమియన్ వాళ్ళ అమ్మని కలిసావా?" యువర్ అంటుంది, "నేను మాల్‌లో తనకి హెల్ప్ చేశాను." ఇప్పుడు లాయిడ్ అంటాడు, "నీకు ఈ విషయం తెలుసా? నువ్వు ఒక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్‌కి హెల్ప్ చేసావు." ఇది విని యువర్ షాక్ అవుతుంది. యువర్ అంటుంది, "నిజమా?" దీనిపై లాయిడ్ అంటాడు, "ఈ విషయం నీకు తెలీదా?" ఇప్పుడు యువర్ అంటూ ఉంటుంది, "నేను ఏదైనా తప్పు చేశానా?" ఇప్పుడు లాయిడ్ అంటాడు, "అలాంటిదేమీ లేదు, కానీ నువ్వు తనతోటి శత్రుత్వం పెట్టుకోకు." ఇప్పుడు ఇక్కడ లాయిడ్ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, మెలిండా డెస్మండ్, వైఫ్ ఆఫ్ డొనాల్డ్ డెస్మండ్. వీళ్ళిద్దరూ మనం అనుకున్నంత సామాన్యులు కాదు. ఇక దీని తర్వాత మనం ఇంతకుముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మెలిండాకి గుర్తుకొస్తుంది, వాళ్ళ అబ్బాయిని కొట్టింది ఆన్యానేనని. ఇక ఇక్కడ ఇది విని యువర్ అయితే భయపడుతూ ఉంటుంది. తనంటుంది, "దీంట్లో ఆన్య తప్పేమీ లేదు." ఇక ఇదే మూమెంట్ లో మెలిండా ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ అవుతుంది. తనంటుంది, "నువ్వు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకు." ఇంకా మెలిండా అంటుంది, "నీ పాప చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా నాకు నీ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది." ఇంకా ఇదే మూమెంట్ లో ఇంకొక ఆమె అంటుంది, "నీకు ఈ విషయం తెలుసా? మెలిండా ఫస్ట్ లేడీ. నార్మల్ గానైతే తను స్ట్రేంజర్స్ ని అస్సలు ఇన్వైట్ చేయదు." ఇది విని మెలిండా అంటుంది, "అవన్నిటిని వదిలేయండి." ఇంకా ఫస్ట్ లేడీ అనే మాట వినంగానే యువర్కి అసలు ఏమీ అర్థం కాదు. తను ఏదేదో ఊహించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మెలిండా అంటుంది, "ఇక నేను ఎవరో నీకు తెలిసిన తర్వాత నువ్వు అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వవు కదా?" దీనిపై యువర్ అంటుంది, "అలాంటిదేమీ లేదు." ఇప్పుడు మెలిండా అంటుంది, "నువ్వు నాతోటి ఫ్రెండ్‌షిప్ చేస్తావా?" ఇక దీని తర్వాత మనం యువర్‌ని ఇంకా మెలిండాని కార్‌లోనైతే చూస్తాం. ఇక్కడ మెలిండా అంటూ ఉంటుంది, "డేమియన్ ఈడెన్ అకాడమీలో చాలా సంతోషంగా ఉన్నాడు. చూస్తుంటే డేమియన్ ఇంకా ఆన్య మంచి ఫ్రెండ్స్ అయినట్టున్నారు." ఇది విని యువర్ అంటుంది, "అవును, ఆన్య కూడా ఇంటి దగ్గర ఎప్పుడు డేమియన్ గురించి చెప్తూ ఉంటుంది." ఇప్పుడు మెలిండా అంటుంది, "నాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఎప్పటికైనా మంచి ఫ్రెండ్స్ అవుతారని." కానీ ఇక్కడ ఇది విన్న యువర్‌కి కొంచెం వింతగా అనిపిస్తుంది. ఎలాగంటే తను చెప్పే విషయంలో ఏదో డీప్ మీనింగ్ దాగున్నట్టు. ఇక మనం ప్రెజెంట్ లో చూసుకుంటే లాయిడ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ గా ఉండేది. కానీ ప్రెజెంట్ లోనైతే వాళ్ళ సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. ఇంకా ఇక్కడే ఉన్న యువరేమో ఆన్యకి మెలిండా ఇచ్చిన కేక్స్ అయితే చూపిస్తుంది. ఇంకా మనం లాయిడ్ ని చూస్తే తను చాలా డీప్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే మెలిండా పేరు వాళ్ళ మానిటరింగ్ లిస్ట్ లో ఉంది. తను అనుకుంటూ ఉంటాడు, వీళ్ళిద్దరు కోఇన్సిడెంటల్ గా కలిసారా, లేకపోతే దీన్ని ముందు నుంచే ప్లాన్ చేశారా? ఇంకా ఇది ప్లానే అయితే ఇదంతా ఎవరు చేస్తుంటారు. ఇంకా ఇక్కడ ఎవరు ఆలోచిస్తూ ఉంటుంది, నెక్స్ట్ టైం మెలిండాకి నేనే గిఫ్ట్ తీసుకెళ్తానని. ఇంకా ఇక్కడ లాయిడ్ కి యువర్ మీద కూడా డౌట్ వస్తుంది. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇదంతా తనే ప్లాన్ చేసిందా? ఇక ఇప్పుడు యువర్ అంటుంది, "నేను వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చా?" ఇది విని లాయిడ్ కొంచెం ఆలోచిస్తాడు. తను అనుకుంటాడు, ఇది సేఫేనా? ఇక తను బాగా ఆలోచించి యువర్ తోటి అంటాడు, "వెళ్ళు, ఎంజాయ్ చేయి, అన్ని విషయాల్ని తెలుసుకో. ఇంకా నాకు తెలుసు ప్రతి ఫ్యామిలీ ఒకలా ఉండదు." ఇక ఇది విని ఎవరైతే సిగ్గుపడుతుంది, ఇంకా లాయిడ్ కి అయితే థ్యాంక్ యూ చెప్తుంది. లాయిడ్ అంటాడు, "నువ్వు ఇది గుర్తుపెట్టుకో, మనదొక ఫేక్ ఫ్యామిలీ అన్న సంగతి ఎవరికి తెలియనివ్వకు." ఇంకా లాయిడ్ ప్లాన్ చేస్తాడు, యువర్తో మిలిండాకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ ని తెలుసుకుందామని. ఇక ఇదంతా విని ఆన్య అయితే షాక్ అవుతుంది. ఎందుకంటే లాయిడ్ ది ప్లాన్ కనుక వర్కౌట్ అయిందంటే ఆన్య దేనికి పనికిరాదు. ఇంకా ఆన్య అనుకుంటుంది, ఇప్పుడు మామ్ కి నాకు మధ్యలో వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూద్దాం మా ఇద్దరిట్లలో ఎవరు వాళ్ళిద్దరితో ముందు ఫ్రెండ్షిప్ చేస్తారు అనేది. ఇక తను వెంటనే పరిగెత్తుతూ రూమ్ లోకి అయితే వెళ్తుంది. ఇంకా ఇక్కడ తను డేమియన్ తో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలన్న సంగతి రాస్తూనే పడుకుంటుంది. ఇక ఇంకోవైపు ఎవరేమో మెలిండా తోటి ఫ్రెండ్షిప్ మంచిదా కాదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తను అనుకుంటుంది, ఈ విషయాన్ని పొద్దునే వెళ్లి షాప్ కీపర్ తో అడగాలి. ఇక దీని తెల్లారి మనం యువర్ని షాప్ కీపర్ దగ్గరనైతే చూస్తాం. ఇప్పుడు తను షాప్ కీపర్ తో అంటూ ఉంటుంది, "నేను చైర్మన్ వైఫ్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటున్నాను." దీనిపై షాప్ కీపర్ చెప్తాడు, "సరే, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు." ఇప్పుడు ఎవరు అంటుంది, లాయిడ్ కూడా ఇంతకుముందు డెస్మండ్ ని కలిశాడు. వాళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరు బాగానే మాట్లాడుకున్నారు. ఇక ఇది విని షాప్ కీపర్ కి అయితే కొంచెం సస్పిషియస్ గా అనిపిస్తుంది, కానీ బయటికి చెప్పాడు. సరే
సరే దీని తర్వాత మనం ఆనియానయితే చూస్తాం. తనిక్కడ చాలా డల్‌గా ఉంటుంది. ఎందుకంటే డేమియన్ తోటి ఫ్రెండ్‌షిప్ చేయడానికి తన దగ్గర ఏ ప్లాన్ లేదు. ఇక ఇదే మూవ్‌మెంట్‌లో ఇక్కడికి బేగి అయితే వస్తుంది. ఇప్పుడు ఆనియా బేకికి చెప్తుంది నేను తొందరగా డేమియన్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలని అనుకుంటున్నాను. ఇక ఇది విని బేకి చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుంది. ఇంకా తను ఆనియాకు ఒక ప్లాన్ అయితే చెప్తుంది. తను చెప్తుంది ఒక అమ్మాయి స్కూల్‌లో నోట్లో బ్రెడ్ పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక అబ్బాయిని గుద్దుకుంటుంది. ఇంకా అక్కడి వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ అనేది మొదలవుతుంది. ఇక దీని తర్వాత బీకి ఆనియా నోట్లోనైతే బర్గర్‌ని పెడుతుంది. ఇక ఇంకో వైపు మనం చూస్తే డేమియన్ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసి ఆనియా వెంటనే బేకి చెప్పినట్టు డేమియన్ వైపైతే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకో వైపు మనం డేమియన్‌ని చూస్తే తను ఆనియా చేసే ఈ అటాక్‌ని ఈజీగా టార్చ్ చేస్తాడు. ఇక ఆనియా ప్లాన్ ఇలా ఫ్లాప్ అవ్వడం చూసి డేమియన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నవ్వుతూ ఉంటారు. ఇక దీన్ని చూసి కోపంలో ఆనియా తన దగ్గర ఉన్న బర్గర్‌ని డేమియన్ మీదకైతే విసిరేస్తుంది. ఇక ఇలా చేసిన తర్వాత ఆనియా డేమియన్‌కైతే సారీ చెప్తుంది. ఇక డేమియన్ ఏమో ఆనియా మీద చాలా కోపంగా ఉంటాడు. సరే ఇక దీని తర్వాత మనకు తెలుస్తుంది యోర్ ఇంకా మెలిండా ఫ్రెండ్‌షిప్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇంకా ఆనియా మరియు డేమియన్ ఫ్రెండ్‌షిప్ వచ్చేసి -100కి పడిపోతుంది. అండ్ దీనితోటి ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక నేను మిమ్మల్ని అందరిని నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుస్తా. బాయ్.